క్యాప్సికమ్ రైస్ తయారు చేసేదానికి టమాటాలు, పచ్చిమిరపకాయలు, క్యాప్సికమ్లు, కొంచెం క్యారెట్. ఆయిల్ వేసాను, కొద్దిగా నెయ్యి, ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి, కూరగాయలు. ఎందుకంటే లవంగాలు పట్టి ఇప్పుడు వేయను, మళ్ళీ వేస్తాను. ఇప్పుడు వేసాం అనుకో కొత్త నూనెలో టప్ టప్ అని కొడుతుంది, అందుకనేసి మళ్ళీ వేస్తాను. ఇప్పుడు చిన్న కుక్కర్ మొన్న తీసాను కదా, దాంట్లో చేస్తాను. లవంగాలు పట్టలేదు కాబట్టి అడ్జస్ట్ చేస్తాను. లవంగాలు వేస్తాను, పసుపు పొడి, మిరప్పొడి కొద్దిగా వేస్తాను. మిరప్పొడి కొద్దిగా గరం మసాలా పొడి, అప్పుడు ఉప్పు వేసాను, మళ్ళా చాలేమని కొద్దిగా. బియ్యం పెట్టండి, నీళ్ళు పోసేటప్పుడు కూడా కరెక్ట్గా రావాల్సిందే. కొలతలు పెట్టాలన్నా కూడా పెట్టేస్తాను. కరెక్ట్గా వచ్చేస్తుంది. వాటర్ వేసేసానండి, ఇంకా కుక్కర్ మూత పెట్టేస్తాను. ఇదండి కుక్కర్ మూత పెడతాను, విజిల్ పెట్టాను. చిన్న కుక్కరు, ఇది ఒకటి కాదండి, మళ్ళీ పెరుగన్నం అన్నీ ఉంటాయి కాబట్టి. ఇది క్యాప్సికమ్ రైస్.